చూడండి ప్రాబ్లం చూడండి. సో దట్ f from R to R defined by f of x equal to 1 if x belongs to Q, f of x equal to minus 1 if x belongs to R minus Q, is discontinuities for all x belongs to R. x belongs to R వద్ద f of x అనేది డిస్కంటిన్యూటీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్ చూస్తే కనుక ఎలా డిఫైన్ చేశాడు? గివెన్ దట్ f of x equal to 1 if x belongs to Q and f of x equal to minus 1 if x belongs to R మైనస్ క్యూ అయితే కనుక ఓకేనా. అది ఎఫ్ అనేది మనకి డిస్కంటిన్యూటీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్లో చేస్తాం. మీకు ఆల్రెడీ గ్రూప్స్లో అంతా కనిపిస్తుంది కాంట్రడిక్షన్ అంటే కనుక. డిస్కంటిన్యూటీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనం కంటిన్యూటీ అని తీసుకొని అలా తీసుకోవడం తప్పు అని ప్రూవ్ చేస్తే కనుక ఎఫ్ డిస్కంటిన్యూటీ అని రాసేయచ్చు. ఓకేనా. కాబట్టి ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ if possible suppose that f is continuous, suppose if possible suppose that f is continuous for all x belongs to R. x యొక్క అన్ని రియల్ నెంబర్స్ వద్ద f అనేది కంటిన్యూస్ అని తీసుకుంటున్నాం. ఇలా తీసుకోవడం తప్పు అని ప్రూవ్ చేస్తే కనుక ఎఫ్ ఏమవుతుంది? డిస్కంటిన్యూటీ అవుతుంది. ఓకేనా. కాబట్టి లెట్ సమ్ ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్ అనుకుంటే కనుక ఈ ఏ వద్ద కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఓకేనా. ఎఫ్ అనేది కంటిన్యూస్ అని రాసుకుంటున్నాం కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ నుంచి బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ ఏంటిది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే కనుక ఎఫ్ కంటిన్యూస్ అంటాం. ఇక్కడ ఏ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాం. ఏ వద్ద కంటిన్యూటీ కాబట్టి డెఫినేషన్ నుంచి ఏమొస్తుంది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఆ ఎప్సిలాన్ యొక్క వాల్యూ 1 తీసుకుంటున్నాం. 1 అనేది ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 0. మరి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ 1 అనుకుంటున్నాం కాబట్టి లెస్ దెన్ 1 వస్తుంది. కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ నుంచి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ 1 అనుకుంటున్నాం కాబట్టి ఎప్సిలాన్ దగ్గర 1 రాసాం. ఎందుకు రాసినాం? ఎఫ్ కంటిన్యూటీ అనుకుంటున్నాం కాబట్టి రాసాం. ఓకేనా. ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఏ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాం. ఏ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటే కనుక ఎఫ్ ఏ బిలాంగ్స్ టు క్యూ అనుకుంటే కనుక ఏ అనేది రియల్ నెంబర్లో మనకి ఏముంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ కానటువంటివి ఉంటాయి. కాబట్టి ఇఫ్ ఏ బిలాంగ్స్ టు క్యూ ఏ అనేది రియల్ నెంబర్, రియల్ నెంబర్లో ఏముంటాయి? మనకి రేషనల్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఏ అనేది రేషనల్ నెంబర్ క్యూ అనుకుంటే కనుక ఇఫ్ ఏ బిలాంగ్స్ టు క్యూ అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి ఏ బిలాంగ్స్ టు క్యూ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమనుకుంటున్నాను ఇక్కడ నేను? ఆర్ మైనస్ క్యూ అనుకుంటున్నాం. ఏ అనేది క్యూ తీసుకుంటున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ తీసుకుంటే కనుక బై అబౌవ్ డెఫినేషన్ నుంచి. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఏముంది? ఎఫ్ అనేది కంటిన్యూటీ కాబట్టి మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా
ఇంప్లైస్ ఏముంది మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 1 ఉంది. ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది -1 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ -1. తర్వాత మైనస్ ఏ బిలాంగ్స్ టు క్యూ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ 1 అవుతుంది. -1 ఈజ్ లెస్ దెన్ 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ మోడ్యులస్ ఆఫ్ -1 -2 అవుతుంది, లెస్ దెన్ 1 వస్తుంది. మోడ్యులస్ నుంచి నెగిటివ్ వాల్యూ బయటకు వచ్చినా పాజిటివ్ వాల్యూ బయటకు వచ్చినా పాజిటివ్ అవుతుంది కాబట్టి మోడ్ -2 అంటే కనుక 2 అవుతుంది. 2 లెస్ దెన్ 1 అవుతుంది. 2 లెస్ దెన్ 1 అనేది కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకని 2 లెస్ దెన్ 1 అంటే మీనింగ్ ఏంది? 2 అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది అని. 2 1 కంటే తక్కువగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దీన్ని ఏమంటాం? విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇలా రావటము అనేది విరుద్ధము అని. ఇలా రావటం అనేది విరుద్ధము అని ఎందుకు వచ్చింది? ఎఫ్ కంటిన్యూస్ అని తీసుకోవటం వల్ల రాంగ్ వచ్చింది. అంటే ఎఫ్ ఏం కాదు ఇక మనకి కంటిన్యూస్ కాదు. అలానే ఈసారి ఏ బిలాంగ్స్ టు క్యూ తీసుకొని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ తీసుకుంటే కనుక కాంట్రడిక్షన్ వస్తుంది. ఈసారి ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ తీసుకొని ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ తీసుకుంటే కనుక ఒకవేళ కంటిన్యూటీ అవుతుందో చెక్ చేద్దాం. ఓకేనా? కాబట్టి ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయితే కనుక ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయితే కనుక దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఉంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది? -1 వస్తుంది. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమనుకుందాం? రేషనల్ నెంబర్ క్యూ అనుకుంటే కనుక ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూటీ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకేనా? ఎఫ్ కంటిన్యూటీ అవుతుందో లేదో చెక్ చేయాలంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవాలి? మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా ఉంటే కనుక దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత ఉంది? లెస్ దెన్ 1. ఇది కండిషన్ రైట్ రాంగో తెలియాలి అంటే కనుక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఏ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ -1 ఉంది. ఇట్ ఈస్ లెస్ దెన్ 1. దట్ ఇంప్లైస్ మోడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది, లెస్ దెన్ 1. 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. మోడ్ 2 ఈజ్ లెస్ దెన్ రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? 1. మోడ్యులస్లో నుంచి పాజిటివ్ బయటకు వచ్చినా నెగిటివ్ బయటకు వచ్చినా పాజిటివ్ అవుతుంది కాబట్టి 2 లెస్ దెన్ 1 అవుతుంది. 2 లెస్ దెన్ 1 అనేది కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకంటే 2 అనేది 1 కంటే తక్కువగా ఉండదు కాబట్టి. ఓకేనా? కాబట్టి ఏం రాసుకోవాలి? విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇలా రావటము అనేది తప్పు. ఓకేనా? కాబట్టి మనం తీసుకున్నటువంటి ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. బట్ సపోజ్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అనుకుంటున్నాం కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవాలి? అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నటువంటిది ఏమవుతుంది? తప్పు అవుతుంది. అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. అంటే మనం కంటిన్యూటీ అని తీసుకుంటున్నాం, అది తప్పు అంటే కనుక ఇంకేం కాదని కంటిన్యూస్ కాదు అని. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఎఫ్ అనేది ఏమవుతుంది? నాట్ కంటిన్యూస్. నాట్ కంటిన్యూస్ ఏమంటాం? డిస్కంటిన్యూటీ అంటాం కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్. అది ప్రాబ్లం ప్రూవ్ చేయడం. ఓకేనా? ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రాబ్లమ్స్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ ప్లస్ టెన్స్ టు ఆర్ బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎఫ్ ఎక్స్ లేదా ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ లేదా ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అని చదువుతాం. ఓకేనా? సో దట్ ఎఫ్ ఈజ్ discontinuities for all x belongs to z plus and continuous for all a belongs to r plus minus z plus. జాగ్రత్తగా చూడండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమంటుండే ఇక మనకి ఈ ఎక్స్ మైనస్ ఇలా బాక్స్లో కనిపిస్తుంది. ఇలా ఉంటే దాన్ని ఏం ఫంక్షన్ అంటామంటే కనుక ఇంటిగ్రల్ ఎక్స్ లేదా బాక్స్ ఆఫ్ ఎక్స్ లేదా స్టెప్ ఎక్స్ అంటాం.
ఓకేనా, స్టెప్ ఎక్స్. దాన్ని స్టెప్ ఫంక్షన్ లేదా ఇంటిగ్రల్ ఫంక్షన్ లేదా బాక్స్ ఫంక్షన్ అంటాం. అలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఎక్స్ ఉంటే కనుక దాన్ని ఇంటిగ్రల్ లేదా బాక్స్ లేదా స్టెప్ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అయితే కనుక ఇంతకు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. జెడ్ ప్లస్ అంటే ఏ సెట్? పాజిటివ్ ఇంటిజర్స్ సెట్. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ వద్ద 1 2 3 4 5 అలా పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే కనుక ఎఫ్ అనేది ఏం ప్రూవ్ చేయమంటాడు? డిస్కంటిన్యూటీ అంటున్నాడు. పాజిటివ్ ఇంటిజర్ కాకపోతే కనుక రియల్ నెంబర్స్లోంచి పాజిటివ్ ఇంటిజర్స్ తీసేసి కనుక 1/2 3/2 అలా ఏదైనా ఒక పాయింట్ ఉంటే కనుక అక్కడ ఏమని చూపించాలి? కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, కాబట్టి ఎలా డిఫైన్ చేయాలో ఫంక్షన్ జాగ్రత్తగా చూడండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏముందో మనకి గివెన్ ఫంక్షన్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఉంది. స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ ఇంటిజర్ అయితే కనుక ఎన్ అనేది ఎనీ ఇంటిజర్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ చాలా రకాలుగా ఉంటుంది. స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ మైనస్ 1కి ఈక్వల్ అవుతుంది, ఎన్కి ఈక్వల్ అవుతుంది, తర్వాత కూడా ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఎలా అంటే కనుక ఎన్ మైనస్ 1కి ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక ఇఫ్ ఎన్ మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ మైనస్ 1 వస్తుంది. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ అవుతుంది. ఎన్ కంటే ఎక్కువగా ఉండి ఎన్ ప్లస్ 1 కంటే తక్కువగా ఉంటే కనుక అప్పుడు స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్కి ఈక్వల్ అవుతుంది. స్టెప్ ఎక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే కనుక ఎన్ మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? ఎన్ మైనస్ 1. ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఎన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఎలా డిఫైన్ చేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. మనకి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటే కనుక పాజిటివ్ ఇంటిజర్స్, ఆ ఇంటిజర్ ఎన్ అనుకుంటే కనుక ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే కనుక ఈ ఎన్ అనేటువంటి పాయింట్ వద్ద ఎఫ్ అనేది కంటిన్యూటీ కాదు అని ప్రూవ్ చేయాలి. మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుందో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, మనకి ఎన్ వాల్యూ ఎలా ఉంటే కనుక ఎన్ మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఎన్ఏ అవుతుంది. మైనస్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ఏ అవుతుంది. సరే, ఎక్స్ అంటే కనుక ఫంక్షన్ ఎక్స్ ఉంది, మనకి స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి ఎన్ మైనస్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ మైనస్ 1. మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే కనుక మైనస్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఎన్ మైనస్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే కనుక మైనస్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఎన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అయితే కనుక అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది? ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అయితే కనుక ఎంత అవుతుంది వాల్యూ? ఇక్కడ మనకి ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా, దీని యొక్క వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాం కాబట్టి ఎక్స్ దగ్గర ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎన్ మైనస్ ఎన్ అవుతుంది. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ ఏమవుతుంది? ఇక మనకి 0కి ఈక్వల్ అవుతుంది. అది ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్గా ఇచ్చాడు అంటే కనుక మనం ఫంక్షన్ డిఫైన్ చేయడం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఎక్స్ ఎన్ మైనస్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన అవసరం లేదు. ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాం కాబట్టి ఎన్ మైనస్ స్టెప్ ఎన్ వస్తుంది. స్టెప్ ఎన్ అంటే కనుక ఎన్ వస్తుంది. ఎన్ మైనస్ ఎన్ అంటే కనుక 0 అవుతుంది. ఎన్ మైనస్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే కనుక దీని యొక్క వాల్యూ ఎన్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే కనుక మైనస్ ఎన్ ప్లస్ 1. ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్ అవుతుంది. ఇక్కడ ఒక ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎన్ మైనస్ ఎన్ 0 అవుతుంది. ఎన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అయితే కనుక స్టెప్ ఎక్స్ యొక్క వాల్యూ ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎన్ అవుతుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్. ఓకేనా, ఈ ఎన్ అనేటువంటి పాయింట్ వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూటీ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రైట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ వద్ద లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్
ఎక్స్టెన్స్ టు ఎన్ ప్లస్ అంటే మీనింగ్ ఏంది ఎక్స్ గ్రేటర్ దెన్ ఎన్ అయితే కనుక ఇక చూడండి ఎక్స్ గ్రేటర్ దెన్ ఎన్ అయితే ఫంక్షన్ ఏముంది ఎక్స్ మైనస్ ఎన్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రాసుకోవాలి ఎక్స్ మైనస్ ఎన్ రాసుకోవాలి ఎక్స్టెన్స్ టు ఎన్ ప్లస్ అంటే వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి హెచ్ లే చేంజ్ చేస్తే కనుక లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఎన్ ప్లస్ హెచ్ వస్తుంది మైనస్ ఎన్ ఉంది మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ వస్తుంది హెచ్ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది అదే లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ రాసుకోవాలి ఎక్స్టెన్స్ టు ఎన్ మైనస్ అంటే మీనింగ్ ఎక్స్ లెస్ దెన్ ఎన్ ఎక్స్ లెస్ దెన్ ఎన్ అయితే ఫంక్షన్ ఉంటుంది ఎక్స్ మైనస్ ఎన్ ప్లస్ 1 ఉంది ఎక్స్ మైనస్ ఎన్ ప్లస్ 1 ఉంది ఎక్స్టెన్స్ టు ఎన్ మైనస్ అంటే వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి హెచ్ టెన్స్ టు 0గా మారిస్తే కనుక ఎక్స్ యొక్క వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఎన్ మైనస్ హెచ్ కాబట్టి ఎన్ మైనస్ హెచ్ మైనస్ ఎన్ ప్లస్ 1 వస్తుంది మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే కనుక లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇంకా రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది మైనస్ హెచ్ ప్లస్ 1 వస్తుంది ఇందులో హెచ్ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ 0 ప్లస్ 1 వస్తుంది మైనస్ 0 ప్లస్ 1 అంటే కనుక 1 అవుతుంది రైట్ కంటిన్యూటీ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఉంది లెఫ్ట్ కంటిన్యూటీ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఉంది రెండు ఈక్వల్గా ఉన్నాయి నాట్ ఈక్వల్గా ఉన్నాయి చూడాలి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఉంది రైట్ కంటిన్యూటీ 0 ఉంది లెఫ్ట్ కంటిన్యూటీ 1 ఉంది రెండు ఎలా ఉన్నాయి నాట్ ఈక్వల్గా ఉన్నాయి లెఫ్ట్ కంటిన్యూటీ రైట్ కంటిన్యూటీ రెండు నాట్ ఈక్వల్గా ఉంటే కనుక ఎఫ్ ఏం కాదు కంటిన్యూటీ కాదు కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పాయింట్ వద్ద కనుక్కున్నాం ఎన్ వద్ద కనుక్కుంటున్నాం ఓకేనా కంటిన్యూస్ కాలేదంటే ఏమంటాం డిస్కంటిన్యూటీ కాబట్టి ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఎన్ అంటే ఏంది ఇక మనకి పాజిటివ్ ఇంటీజర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ వద్దైనా ఎఫ్ అనేది ఏం కాదు ఇక మనకి కంటిన్యూటీ కాదు కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ రాసుకోవచ్చు ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటే పాజిటివ్ ఇంటిజర్ సెట్ని జెడ్ ప్లస్గా డినోట్ చేస్తాం ఏ పాజిటివ్ ఇంటిజర్ వద్దైనా ఎఫ్ అనేది ఏం కాదు ఇక మనకి కంటిన్యూటీ కాదు ఓకేనా నెక్స్ట్ ఎక్స్ అనేది రియల్ నెంబర్ ఇంటిజర్ కాకపోతే కనుక అంటే లెట్ సమ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ మైనస్ జెడ్ ప్లస్ తీసుకుంటే కనుక ఆర్ ప్లస్ మైనస్ జెడ్ ప్లస్ అంటే కనుక రియల్ నెంబర్లోంచి ఇంటిజర్ తీసేస్తే వచ్చే నెంబర్స్ అన్ని కంపల్సరీ ఏ నెంబర్స్ వస్తాయి రేషనల్ నెంబర్స్ మాత్రమే వస్తాయి ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఎఫ్ అనేది కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలి ఓకేనా ఏ వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలంటే కనుక దీని లెఫ్ట్ కంటిన్యూటీ రైట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయడము కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత ఉంది ఎక్స్ మైనస్ ఎఫ్ ఎక్స్ ఉంది ఎక్స్ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ మైనస్ స్టెఫ్ ఏ వస్తుంది స్టెఫ్ ఏ యొక్క వాల్యూ అది ఇంటీజర్ అయితే కనుక ఓకేనా 1.2 1.3 అలా ఉంటే కనుక మనం వాల్యూ రాయొచ్చు మనం అక్కడ ఇంటీజర్ లేకపోతే స్టెఫ్ ఏ యొక్క వాల్యూ అంతే ఉంటుంది అది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ మైనస్ స్టెఫ్ ఏ ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది ఏ మైనస్ స్టెఫ్ ఏ అవుతుంది కాబట్టి ఏ మైనస్ స్టెఫ్ ఏ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయింది అంటే కనుక ఎఫ్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది కాబట్టి దైర్ఫోర్ ఏం రాసుకోవచ్చు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేది ఏమని అనుకుంటున్నాం రియల్ నెంబర్లోంచి ఇంటీజర్ తీసేస్తే కనుక వచ్చే పాయింట్ ఏ అనుకుంటున్నాం కాబట్టి ఏ రేషనల్ నెంబర్ వద్ద అయినా సరే ఎఫ్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఓకేనా కాబట్టి ఇంటీజర్ వద్ద ఎఫ్ అనేది కంటిన్యూస్ కాదు కానీ ఇంటీజర్ కానటువంటి పాయింట్ వద్ద ఎఫ్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఓకేనా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కష్టంగానే ఉంటాయి జాగ్రత్తగా నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడండి ఎగ్జామిన్ ఫర్ కంటిన్యూటీ ఎట్ ఏ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x మైనస్ ఏ ఇంటూ కొసీకెంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ when x not equal to a and f of a equal to 0 f of x equal to 1/x minus a into cosecant of x minus a అయితే ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఇచ్చాడు ఏ వద్ద కంటిన్యూటీ అవుతుందో లేదో చెక్ చేయమంటున్నాడు ఓకేనా ఇది ఓన్లీ 5 మార్క్స్ మాత్రం ఇంపార్టెంట్ నేను దీన్ని రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం ఓకేనా
ఎఫ్ అనేది కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూడండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏముంది ఇక్కడ మనకి 1/x మైనస్ ఏ ఇంటూ కోసీకెంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉంది. దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తున్నా. 1/x మైనస్ ఏ ఇంటూ కోసీకెంట్ తీటా అంటే 1/sin తీటా కాబట్టి కోసీకెంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏని 1/sin ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ పైన 1 ఇంటూ 1 అవుతుంది కాబట్టి 1/x మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ వస్తుంది. దీన్ని వాల్యూ చేంజ్ కాకుండా పైన కింద దేంతో మల్టిప్లై చేస్తున్నా అంటే కనుక ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ తోటి పైన కింద మల్టిప్లై చేస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు పైన కింద ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. పైన 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అంటే కనుక ఎక్స్ మైనస్ ఏ బై ఇంకా కింద డినామినేటర్లో ఏముంటుంది సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉంది ఇంకా 1/x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. పైన ఉండే వాల్యూ కింది తీసుకొస్తే కనుక కింది దాని యొక్క డినామినేటర్లోకి వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసిన అంటే కనుక పైన 1 రాసిన పైన ఉండే వాల్యూ కింద డినామినేటర్లో తీసుకొస్తే కనుక డినామినేటర్ల కింద డివైడెడ్ బై అవుతుంది. బై వాల్యూ ఎంత వస్తుంది ఎక్స్ మైనస్ ఏ వస్తుంది ఇంటూ పక్కన ఎంత ఉంది 1/x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ని మనం సింప్లిఫై చేయడం. ఓకే, దీనికి ఇంకా రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఈక్వల్ టు ఏ వద్ద దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఉంది. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక 1/sin of x minus a by x minus a into 1/x minus a whole square. లిమిట్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండింటికి లిమిట్ అప్లై అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తున్నా, సెకండ్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే కనుక లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ 1/sin of x minus a by x minus a వస్తుంది ఇంటూ సెకండ్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే కనుక లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ 1/x మైనస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఉంది, ఆ ఏ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మైనస్ ఏ వస్తుంది. ఎక్స్ టెండ్స్ టు ఏ అన్న ఎక్స్ మైనస్ ఏ టెండ్స్ టు 0 అన్న ఒకటే కాబట్టి లిమిట్ ఎక్స్ మైనస్ ఏ టెండ్స్ టు 0 ఇంటూ 1/sin of x minus a by x minus a ఉంది ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఇంటూ 1/x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఇటు సైడ్ తెచ్చి ఎందుకు రాశాను అంటే కనుక జాగ్రత్త వచ్చండి, ఫార్ములా గుర్తు రావాలి. ఎక్స్ మైనస్ ఏని తీటా అనుకుంటే కనుక లిమిట్ తీటా టెండ్స్ టు 0 సైన్ తీటా బై తీటా లాగా ఉంది. లిమిట్ తీటా టెండ్స్ టు 0 సైన్ తీటా బై తీటా అంటే వాల్యూ 1 అవుతుంది. ఇంటర్మీడియట్లో ఫార్ములా గుర్తుందా? మొన్న కూడా ఎక్కడో లిమిట్ దగ్గర ఫార్ములా చెప్పినట్టున్నాం. లిమిట్ తీటా టెండ్స్ టు 0 సైన్ తీటా బై తీటా లాగా ఉంటే దాని యొక్క వాల్యూ 1 పైన ఆల్రెడీ ఉంది. సైన్ తీటా బై తీటా లాగా ఉంటే దాని యొక్క లిమిట్ వాల్యూ 1. ఇందులో ఎక్స్ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/a మైనస్ ఏ హోల్ స్క్వేర్ 1/1 అంటే 1 వస్తుంది ఇంటూ 1/a మైనస్ ఏ 0 స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. పైన 1 ఇంటూ 1 కింద 0 ఉంది. పైన ఫైనైట్ వాల్యూ ఉండి కింద డినామినేటర్లో 0 ఉంది అంటే కనుక దాని యొక్క వాల్యూ ఎంత వస్తుంది ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది. కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది ఇన్ఫినిటీ ఉంది. కానీ గివెన్ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమంటున్నాడు 0 అంటున్నాడు. కాబట్టి ఈ ఇన్ఫినిటీ అనేది 0కి ఈక్వల్ అవుతుందా? 0 అంటే ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ ఉంది. ఇన్ఫినిటీ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కావట్లేదు కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే కనుక ఎఫ్ అనేది కంటిన్యూటీ అవుతుంది. ఈక్వల్ కావట్లేదు కాబట్టి ఎఫ్ అనేది ఏం కాదు కంటిన్యూటీ కాదు. కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్. ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. కంటిన్యూటీ కాలేదు అంటే కనుక ఏముంటుందని డిస్కంటిన్యూటీ కాబట్టి ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ. ఎఫ్ అనేది ఏమవుతుంది డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇది ప్రాబ్లం చేయడం. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూటీ అవుతుందో లేదో చెక్ చేయమంటున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం కావట్లేదు కంటిన్యూటీ కావట్లేదు. కంటిన్యూటీ కావట్లేదు అంటే కనుక ఏమంటుందని డిస్కంటిన్యూటీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ 18th ప్రాబ్లం చూడండి.
Examine the continuity of f defined by f of x equal to limits n tends to infinity x power n by 1 plus x power n into e power x. ప్రాబ్లం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమంటున్నాడు వాడు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై 1 ప్లస్ ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటున్నాడు. ఓకేనా? దాన్ని ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఫంక్షన్ ఏమొస్తుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక ఫంక్షన్ ఏమొస్తుంది, 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే ఫంక్షన్ ఏమొస్తుంది, 1 కంటే ఎక్కువగా ఉంటే ఫంక్షన్ ఎలా వస్తుందో డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమంటున్నాడు, లిమిట్స్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇందులో ఎక్స్ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక రాయమాకండి, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ వాల్యూ 0 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా సరే 0 అవుతుంది బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ అంటే కనుక 0 ఇంటూ ఎనిథింగ్ 0 అవుతుంది, 0 బై 1 అంటే కనుక పైన 0 ఉండి కింద వాల్యూ ఎంత ఉన్నా సరే 0 అవుతుంది. లిమిట్స్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 0 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క లిమిట్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇక మనకి 0కి ఈక్వల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. అదే 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే కనుక 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అయితే కనుక 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే కనుక అప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమంటున్నాడు వాడు, డైరెక్ట్గా ఫంక్షన్ ఇవ్వకుండా లిమిట్స్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటున్నాడు. 1 ఎక్స్ పవర్ ఎన్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అన్నాడు. ఇందులో 0 కంటే ఎక్కువగా 1 కంటే తక్కువగా 1 కంటే తక్కువగా ఉండే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎలా వస్తుందో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇది ఇక్కడ వాల్యూ ఎక్స్ పవర్ ఎన్ ఉంది, ఎక్స్ యొక్క వాల్యూ ఎలా ఉంది, పాజిటివ్ వాల్యూ, కానీ 1 కంటే ఎలా ఉంది, తక్కువగా ఉంది. పవర్లో ఎంత ఉందంటే కనుక ఎన్ ఉంది, 1 కంటే తక్కువగా ఉంటే కనుక 0.01 అని, 0.02 అని, 0.03, 0.0001 అలా ఉంటుంది. ఓకేనా? అలా ఉండే వాల్యూని పవర్లో ఇన్ఫినిటీ అప్లై చేస్తే కనుక ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి మనకి 0.1ని పవర్లో స్క్వేర్ చేసే వాల్యూ ఎంత వస్తుంది, 0.001 వస్తుంది. 0.01ని స్క్వేర్ చేస్తే కనుక 0.407 అంటే 1 కంటే తక్కువగా ఉండే వాల్యూకి పవర్లో ఇంటీజర్ అప్లై చేస్తే కనుక వాల్యూ చాలా స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది. దానికి ఇన్ఫినిటీ అప్లై చేస్తే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక డెసిమల్ వాల్యూని మల్టిప్లై చేసే వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇంకా కింద ఉండే వాల్యూ ఎంత వచ్చినా సరే దాని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. అంటే 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక మనకి 0కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ 1 కంటే ఎక్కువగా ఉంటే కనుక 1 కంటే ఎక్కువగా ఉన్నా లేదా ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే కనుక లిమిట్స్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ ఎన్, 1 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా సరే 1 అవుతుంది. 1 బై మళ్ళీ 1 పవర్ ఎన్ 1 ఈ పవర్ ఎక్స్, ఎక్స్ దగ్గర వాల్యూ 1 కాబట్టి ఈ పవర్ 1 అంటే కనుక ఈ వస్తుంది. ఎన్ లేదు కాబట్టి కాన్స్టెంట్ యొక్క లిమిట్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఎంత వస్తుంది, 1 బై 1 ప్లస్ ఈ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక 1 బై 1 ప్లస్ ఈ అవుతుంది. 0 అయినా 0 వస్తుంది, 0కి 1కి మధ్యలో ఉంటే కనుక 0 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక 1 బై 1 ప్లస్ ఈ వస్తుంది. ఒకవేళ 1 కంటే ఎక్కువగా ఉంటే కనుక లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటే దేనికి ఈక్వల్ అవుతుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏముందక్క మనకి, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 2 పవర్ ఎన్, 2 పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అంటే కనుక అన్డిటర్మైన్డ్ ఫామ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఎన్ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయకూడదు. పైన ఎక్స్ పవర్ ఎన్ని అంతే ఉంచేస్తున్నా, కింద ఎక్స్ పవర్ ఎన్ని కామన్ తీయాలి. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ పవర్ ఎన్ లేకపోయినా కామన్ తీసాం కాబట్టి 1 బై ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది. సెకండ్ టర్మ్లో ఈ పవర్ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు పైన కింద ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 బై
ఏమొస్తుంది ఎక్స్ దగ్గర ఇన్ఫినిటీ ఎన్ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ పవర్ ఇన్ఫినిటీ వస్తుంది అంటే వాల్యూ ఇన్ఫినిట్ వాల్యూ అవుతుంది ప్లస్ ఈ 4x ఉంటుంది 1 బై ఇన్ఫినిటీ అంటే కనుక వాల్యూ 0 ప్లస్ ఈ 4x వస్తుంది 1/e4x కింద ఉండే ఈ 4x పైకి వెళ్ళిపోతే కనుక ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది కింద ఉండే వాల్యూ పైకి వెళ్ళిపోతే కనుక ఈ పవర్ ఏమొస్తుంది మైనస్ ఎక్స్ వస్తుంది అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూని ఏం చేయాలి అంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఫంక్షన్ ఎలా ఉంటుందో మనం డిఫైన్ చేసుకోవాలి ఓకే అర్థమైందా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసింది ఇది మొత్తం రాయాలంటే కనుక లెంతీగా ఉంటుంది కాబట్టి ఫంక్షన్ ఎలా రాసినో జాగ్రత్తగా చూడండి ఓకేనా ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0కు అవుతుంది గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్స్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై 1 ప్లస్ ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్గా డిఫైన్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎలా ఈక్వల్ అవుతుందంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ సింప్లిఫికేషన్ వస్తుంది 0కి ఈక్వల్ అవుతుంది ఒకవేళ ఎక్స్ యొక్క వాల్యూ 1 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అయింది 1/1 ప్లస్ ఈకి ఈక్వల్ అయింది ఒకవేళ 1 కంటే ఎక్కువగా ఉంటే కనుక అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 1/e4x ఈ 4x పైకి వెళ్ళిపోతే కనుక ఈ 4 మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది ఈ 4 మైనస్ ఎక్స్ అవుతుంది ఓకేనా అదే ఫంక్షన్ని డిఫైన్ చేయడం ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుంది 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే కనుక ఏమవుతుంది 0 అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక 1/1 ప్లస్ ఈ అవుతుంది ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఏమవుతుంది ఇక మనకి ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఏం రాయాలో చూడండి ఎక్స్ ఈక్వల్ టు 0 అయినా 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా అయినా 0 అవుతుంది కాబట్టి 0 అనేది కాన్స్టెంట్ అవుతుందా వేరియబుల్ అవుతుందా కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి సిన్స్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 0 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయినా 0కి 1కి మధ్యలో ఉన్న ఫంక్షన్ వాల్యూ 0 సిన్స్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 అయితే కనుక దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 0 అనేది ఏంటిది కాన్స్టెంట్ 0 ఏమవుతుంది కాన్స్టెంట్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది నెక్స్ట్ తర్వాత మనకి ఫార్ములాస్ లేదా అక్కడ థీరం చెప్తాను కాన్స్టెంట్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఓకేనా దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమవుతుంది కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎక్కడ ఎట్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 అవుతుంది ఇక్కడ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ దీని ఇంటర్వెల్ రాస్తే కనుక 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ 0 ఓన్లీ లెస్ దెన్ 1 ఉంది కాబట్టి ఓపెన్ 1 అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక సిన్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏ ఫంక్షన్ అవుతుంది ఈ 4 మైనస్ ఎక్స్ వస్తుంది ఈ 4 మైనస్ ఎక్స్ ఏ ఫంక్షన్ అంటాం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది ఏ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్లో ఉంటే కనుక ఏ ఫంక్షన్ అంటాం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాం ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎక్కడ ఎట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే కనుక 1 కంటే ఎక్కువగా అంటే ఎక్కడ దాకా ఉండొచ్చు ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు 1 2 3 4 5 6 7 అప్ టు సో 1 కంటే ఎక్కువగా ఏ పాయింట్ తీసుకున్నా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది మనకి 0 నుంచి 1 లోపు ఉన్న కంటిన్యూస్ అవుతుంది 1 కంటే ఎక్కువగా ఉన్న కంటిన్యూస్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద కంటిన్యూటీ అవుతుంది లేదా మనం చెక్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలంటే కనుక రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 కనుక్కోవాలి లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి
రైట్ కంటిన్యూటీ ఎట్ x ఈక్వల్ టు 1 అంటే కనుక లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే x గ్రేటర్ దెన్ 1, x గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఫంక్షన్ ఏముంది e పవర్ మైనస్ ఎక్స్ ఉంది. దీని యొక్క వాల్యూ సింప్లిఫై చేసి కనుక లిమిట్స్ x టెన్స్ టు 1 ప్లస్ అంటే వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి h టెన్స్ టు 0గా మారేస్తే కనుక x యొక్క వాల్యూ 1 ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ అంటే కనుక మైనస్ 1 మైనస్ హెచ్ వస్తుంది. ఇందులో హెచ్ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ -1 -0, ఈ పవర్ -1 ఈ పవర్ -1 అంటే కనుక 1/e వస్తుంది. అదే లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ x ఈక్వల్ టు 1 అంటే లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ అంటే కనుక x లెస్ దెన్ 1 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది 0 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ వాల్యూ 0 వస్తుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి, నాట్ ఈక్వల్గా ఉన్నాయా, నాట్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి లిమిట్స్ x టెన్స్ టు 1 ప్లస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్స్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి f అనేది నాట్ కంటిన్యూయస్, f is not continuous ఏ పాయింట్ వద్ద at x ఈక్వల్ టు 1. ఇక్కడ x ఈక్వల్ టు వద్ద నాట్ కంటిన్యూటీ అంటే కనుక డిస్కంటిన్యూటీ అవుతుంది. కాబట్టి f is discontinuous at x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1 వద్ద డిస్కంటిన్యూటీ అవుతుంది. 1 కాకుండా రిమైనింగ్ ఏ పాయింట్ వద్ద అయినా సరే f అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక f is continuous ఏ పాయింట్స్ వద్ద అవుతుంది at క్లోజ్ 0, ఓపెన్ 1 అండ్ 1 to infinity, ఓపెన్ ఇంటర్వెల్ 1 to infinity. ఇంకా f is discontinuity, f అనేది ఇంకా డిస్కంటిన్యూటీ అవుతుంది. ఏ పాయింట్ వద్ద అవుతుంది at x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 వద్ద మాత్రమే f అనేది డిస్కంటిన్యూటీ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏ పాయింట్ వద్దనే సరే f ఏమవుతుంది ఇక మనకి కంటిన్యూస్ అవుతుంది. అది కంటిన్యూటీ చెక్ చేయడం. ఓకేనా, ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కొద్దిగా కష్టంగానే ఉంటాయి, అయినా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Prove that the function f of x equal to x into cos 1 by x if x not equal to 0 and f of 0 equal to 0 is continuous at x equal to 0. ఆ f of x ని x equal to 0 వద్ద ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, కంటిన్యూస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు చెప్పే 2 ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు నేను చెప్పినట్టు మాత్రమే చేయాలి. ఎందుకు చేయాలి అంటే కనుక దీనికి రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయకూడదు. ఎందుకు ఫైండ్ అవుట్ చేయకూడదు అంటే కనుక మనం లిమిట్ అప్లై చేసేటప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 cos 1/h వస్తుంది లేదా sin 1/h వస్తుంది. ఇక్కడ 1/h దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కాస్ ఇన్ఫినిటీ వస్తుంది. కాస్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఎంత చెప్పలేం. కాస్ పక్కన సైన్ పక్కన ఇన్ఫినిట్ వాల్యూస్ వచ్చాయంటే కనుక మనం వాల్యూ ఎంతో చెప్పలేము. కాబట్టి మనం దీన్ని లిమిట్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయకూడదు. ఎందుకు అప్లై చేయకూడదు అంటే కనుక రీజన్ అది. ఓకేనా, 1/h అంటే కనుక 1/0 అంటే కనుక ఇన్ఫినిటీ, కాస్ పక్కన సైన్ పక్కన ఇన్ఫినిటీ వస్తే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూస్తే కనుక x ఇంటూ కాస్ 1/x ఉంది, x ఇంటూ కాస్ 1/x ఉంది. ఇందులో x కనిపిస్తుంది, కాస్ 1/x కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ x యొక్క లిమిట్ వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0, ఫస్ట్ ఫంక్షన్ ఉంది x ఉంది కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0, x యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక 0కి ఈక్వల్ అవుతుంది. ఎందుకని x టెన్స్ టు 0 ప్లస్లో 0 మైనస్లో ఏం రాయట్లేదు. x టెన్స్ టు 0, x దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వల్ టు 0 వస్తుంది. లిమిట్ x టెన్స్ టు 0 కాస్ 1/x రాయకూడదు. ఎందుకని ఇప్పుడే చెప్పింది 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండుకి లిమిట్ అప్లై అవుతుంది. లిమిట్ x టెన్స్ టు 0 కాస్ 1/x రాసాము అంటే కనుక కాస్ 1/0 అంటే ఇన్ఫినిటీ, కాస్ ఇన్ఫినిటీ అంటే కనుక వాల్యూ ఎంతో చెప్పలేము. కాబట్టి మనకు ఒక ఫార్ములా తెలియాలి. మనకి కాస్ పక్కన అయినా సరే సైన్ పక్కన సరే యాంగిల్ ఎంత ఉన్నా సరే ఇంటర్మీడియట్లో ట్రిగ్నామీటర్లో ఉండే కాస్ వాల్యూ సైన్ వాల్యూ కంపల్సరీ దేనికి మధ్యలో ఉంటాయి. ఈ కాస్ పక్కన 1 2 3 4 5 6 7 8 అప్ టు సో ఆన్ ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా సరే వచ్చే వాల్యూస్ అన్ని కంపల్సరీ ఎలా ఉండాలి,
-1 లేదా అంతకంటే ఎక్కువగాను 1 లేదా అంతకంటే తక్కువగా మాత్రమే ఉంటాయి. కాబట్టి కాస్ యాంగిల్ అయినా సైన్ యాంగిల్స్ అయినా వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి, -1కి +1కి మధ్యలో లేదా -1 1 వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు cos 1/x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది. దీన్ని రాసుకోవచ్చు అంటే కనుక మాడ్యులస్ ఆఫ్ cos 1/x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. కాబట్టి కాస్ పక్కన ఏ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినా సరే వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది, 1 లేదా అంతకంటే తక్కువగా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x అంటే ఏముంది, x ఇంటూ cos 1/x ఉంది. లిమిట్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండుకి లిమిట్ అప్లై చేస్తే కనుక లిమిట్ x టెండ్స్ టు 0 x ఇంటూ నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది, లిమిట్ x టెండ్స్ టు 0 cos 1/x ఉంది. లిమిట్ x టెండ్స్ టు 0 x అంటే కనుక వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. పొరపాటు ఇక్కడ x దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా, దీని యొక్క వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసినా సరే -1 లేదా 0 1 1/2 1/3 అలా ఉంటాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫైనైట్ వాల్యూ మాత్రం కాదు. కాబట్టి దీన్ని లిమిట్ ఫైండ్ అవుట్ చేయకుండా యాస్టేజ్గా అంతే రాసేయండి. లిమిట్ x టెండ్స్ టు 0 cos 1/x వస్తుంది, అందుకోసమే ఇలా రాసింది. అర్థమైందా, కాస్ పక్కన 1/0 రాసి 1/0 అంటే ఇన్ఫినిటీ, కాస్ ఇన్ఫినిటీ అంటే పొరపాటు ఇన్ఫినిటీ అని రాశారు. కాస్ పక్కన యాంగిల్ ఎంత సబ్స్టిట్యూట్ చేసినా ఇన్ఫైనైట్ వాల్యూ రాదు, దేని మధ్యలో ఉంటుంది, -1కి +1కి మధ్యలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే వాల్యూ నీకు -1 వచ్చినా 0 వచ్చినా 1/2 వచ్చినా -1/2 వచ్చినా √3/2 వచ్చినా 1/√2 వచ్చినా 1 వచ్చినా ముందు 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు 0. f ఆఫ్ 0 యొక్క వాల్యూ 0 అంటాడు కాబట్టి ఈ 0 దేనికి ఈక్వల్ అవుతుంది, f ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. ఈ 0ని a అనుకుంటే కనుక లిమిట్ x టెండ్స్ టు a f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ a అవుతుంది. కాబట్టి f అనేది ఏమవుతుంది, కంటిన్యూయస్ అవుతుంది. కాబట్టి f ఈజ్ కంటిన్యూయస్. ఏ వద్ద పాయింట్ ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి f ఈజ్ కంటిన్యూయస్ ఎట్ x ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ ఇదే మోడల్లో ఉంటాయి. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ తర్వాత 28th ప్రాబ్లం చూడండి. చూడమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. Examine whether the function f defined by f of x equal to x into sin 1/x when x not equal to 0 and f of 0 equal to 0 is continuous at origin. Origin అంటే 0 వద్ద గివెన్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందో లేదో మనల్ని చెక్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇక్కడ f of x equal to ఏముంది, ఇక్కడ మనకి x into sin 1/x ఉంది. x equal to 0 కాబట్టి దీనికి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 1/0 1/∞ sin ఇన్ఫినిటీ అని రాయకూడదు. కాబట్టి ఎన్ని ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి, f of x లో 2 ఫంక్షన్స్ ఇంటూ ఉన్నాయి కాబట్టి రెండుకు లిమిట్ అప్లై చేయాలి. ఫస్ట్ దాని యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ లిమిట్స్ సేమ్ ప్రాబ్లం ఇందాక వస్తుంది, ఇక్కడ సైన్ ఉంది అంతే. ఓకేనా, ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు 0 x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక లిమిట్ x టెండ్స్ టు 0 x యొక్క వాల్యూ 0 వస్తుంది. ఓకేనా, మనకి సైన్ పక్కనైనా కాస్ పక్కనైనా యాంగిల్ ఎంత ఉన్నా సరే దేని మధ్యలో ఉంటాయి వాల్యూస్, -1కి +1కి మధ్యలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin 1/x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది. దీన్ని రాసుకోవచ్చు మాడ్యులస్ ఆఫ్ sin 1/x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 0 వద్ద f ఆఫ్ x యొక్క లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x అంటే ఏముంది, x ఇంటూ sin 1/x ఉంది. లిమిట్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండుకి లిమిట్ అప్లై అవుతుంది. కాబట్టి లిమిట్ x టెండ్స్ టు 0 x ఇంటూ లిమిట్ x టెండ్స్ టు 0 sin 1/x వస్తుంది. లిమిట్ x టెండ్స్ టు 0 x అంటే వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసాం, 0 వస్తుంది. ఇక 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయకూడదో చెప్పే కదా, దీని వాల్యూ పొరపాటున sin ఇన్ఫినిటీ అని రాశారు. ఎంత వస్తుంది, -1కి 1కి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని యొక్క లిమిట్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. 0 పక్కన వాల్యూ -1 నుంచి +1 లోపు ఏ కాన్స్టెంట్ వచ్చినా సరే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు 0 వస్తుంది. f ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అంటాడు కాబట్టి 0 అనేది f ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. లిమిట్ x టెండ్స్ టు a f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ e అవుతుంది. కాబట్టి f అనేది ఏమవుతుంది, కంటిన్యూయస్. f ఆఫ్ x ఈజ్
కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర 0 ఉంది, ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాబ్లం జస్ట్ కొద్దిగా మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 21 నేను రఫ్ చేయట్లేదు. ఎగ్జామిన్ వెదర్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x when x not equal to 0 and f of 0 equal to 0 is continuous. ఆరిజిన్ అని ఇవ్వకుండా ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఓకేనా, 0 వద్ద కంటిన్యూటీ అవుతుంది లేదో మనం చెక్ చేయాలి. ఇందాక ఎక్స్ సైన్ 1/x ఉంది, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ రాసుకోవాలి ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x. కాబట్టి ఈసారి ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్, 0 స్క్వేర్ చేస్తే 0 కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ 0 వస్తుంది. ఇంకా తర్వాత మొత్తం సేమ్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ 1/x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ సైన్ 1/x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x ఉంది. 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండుకి లిమిట్ అప్లై అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ 1/x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ 1/x. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఏమవుతుంది, కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్. ఇంకా ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, థియరమ్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ రేపు డెఫినేషన్ చెప్పి నెక్స్ట్ క్లాస్లో థియరమ్ చెప్దాం. ఓకేనా, ప్రాబ్లమ్స్ కంప్లీట్ ఫస్ట్ ఈ యూనిట్లో మనకి.